అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్యన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఐఫిస్ట్ ఎక్కువైపోతుందండి. ఏ ముహూర్తాన హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ అయిందో అప్పటి నుంచి వాళ్ళని ఎవరు పట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే ట్రైలర్ ఆ రేంజ్లో ఉంది. ఆ తర్వాత సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా సందర్భంగా ఎప్పుడు కూడా ప్రమోషన్స్లో పాల్గొని పవన్ కళ్యాణ్ గారు కూడా ఈసారి హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్కి పాల్గొన్నారు, అలాగే ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. సో తర్వాత సినిమా రిలీజ్ అయింది, మంచిగా హిట్ అయింది. సినిమా రిలీజ్ అయ్యి ఇంకా 10 రోజులు కూడా కాకుండానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇంకొక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. గుడ్ న్యూస్ కాదు, ఇంక ఎంత టెరిబుల్ న్యూస్ అయితే అంత టెరిబుల్ న్యూస్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా ఓజీ అరుస్తారు కదా ఫ్యాన్స్ అంతా. సో ఆ ఓజీ సినిమా నుంచి ఈరోజు ఫస్ట్ సాంగ్ అయితే రిలీజ్ చేశారండి. సో సాంగ్ వింటుంటే గూస్ బంప్స్ అలా వస్తున్నాయి. నాకే అలా ఉంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారి డై హార్డ్ ఫ్యాన్స్ ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఎప్పుడైతే 2 years బ్యాక్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి ఓజీ నుంచి ఒక్క గ్లిమ్స్ వచ్చిందో నెత్తురిగా మరిగిన హంగ్రీ చేత అని చెప్పేసి అప్పటి నుంచి కూడా ఫ్యాన్స్ ఈ ఓజీ ఎలాగైనా సరే కొట్టొద్దని చెప్పేసి ఎంతకాలంగా ఎదురు చూస్తున్నారంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి తెలుసు. సో ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అక్కడికి రాజకీయ ఫంక్షన్కి వెళ్ళినా సరే ఓజీని అరుస్తున్నారు. అంత హైప్ ఉంది ఆ సినిమాకి. సో ఆ సినిమా నుంచి ఇప్పుడు సాంగ్ రిలీజ్ అయింది. సాంగ్ ఉంది భయ్యా. సో ఈ సాంగ్ ఇప్పుడు దాకా ఒక డౌట్ ఉండేది, ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అది ఇది అనుకున్నాం కదా. కాదు, ఓజాస్ గంభీరా సాంగ్ కూడా దాంతోనే స్టార్ట్ అవుద్ది. ఓజాస్ గంభీరా అని వచ్చినప్పుడు మ్యూజిక్ ఉంటుంది ఇంకా వేరే లెవెల్. తమన్ గారు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కదా. ఏమన్నారు, ఒక రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ కూడా చెప్పారు, ఓజీ సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి నేను గడ్డలు మీసాలు బాగా పెంచుతాను, ఎందుకంటే నేను మీసం తిప్పడానికి రెడీగా ఉంటానని చెప్పేశారు. సో ఆ ఒక్క కాన్ఫిడెన్స్ చాలు. అదేవిధంగా తమన్ గారు ఏ రేంజ్లో మ్యూజిక్ ఇచ్చారో కూడా అర్థమవుతుంది. సో సినిమా నుంచి సాంగ్ రిలీజ్ అయింది, ఎవరెవరు పాడారో తెలుసుకోవాలి కదా. తమన్ గారు పాడారు, భరత్ రాజ్ గారు పాడారు, అలాగే నజీరుద్దీన్ గారు, వీళ్ళతో పాటు ఇంకొకరు కూడా ఉన్నారు, ఆయన తమిళ హీరో సింబు గారు మన తెలుగులో కూడా కొన్ని సాంగ్స్ పాడారు. అయితే పవన్ కళ్యాణ్ గారికి పాడడం ఇదే ఫస్ట్ టైం అనుకున్నాను నేనైతే. సో ఈ సాంగ్ నలుగురు కలిసి పాడుతున్నప్పుడు, అలాగే ఒక ఫీమేల్ సింగర్ కూడా ఉన్నారండి, ఆవిడ పేరే రాజ్కుమారి గారు. సో ఆవిడ ఆల్రెడీ మనం చూసాం జవాన్ మూవీలో ఒక ఇంగ్లీష్లో వచ్చే లిరిక్స్ ఉంటుంది కదా, ఆవిడే పాడారు. ఇందులో కూడా అలాంటి లిరిక్స్ చాలా ఉన్నాయి. సో సాంగ్ మొత్తం మీద ఒక ఎత్తు అయితే దాంట్లో పవన్ కళ్యాణ్ గారు లిరిక్స్ ఉన్నాయి సార్, అది వేరే లెవెల్. ఫ్యాన్స్ అయితే ఊగిపోతారు. ఎందుకంటే ఒక షాట్ ఉంటుంది దాంట్లో, బైక్ నుంచి వచ్చి కటానాతో ఇలాగ డాష్ ఇస్తారు, ఆ సీన్ కావచ్చు, గన్ను తిప్పే షాట్ కావచ్చు, ఆయన లుక్స్ ఇవన్నీ. సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఏదైతే కోరుకున్నారో అంతకు మించి ఇచ్చారు అనిపిస్తుంది నాకైతే. సో ఈ సినిమాతో సుజిత్ కొట్టబోతున్నాడు భయ్య, గట్టి కొట్టబోతున్నాడు. సో మరి ఈ సాంగ్ మీరు విన్నారా? వింటే కనుక ఎలాగ ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.